ప్రియమైన సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అవును కదా, మరి మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను కలిగిన వాడు. ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పటికీ ఆయన పుట్టుకలో పాపం లేదు. సమస్త ప్రవర్తన యందు పాపము లేనివాడిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. చూడండి, అజ్ఞాన కాలంలో పూర్వపు కాలంలో ఎన్నో దురాశలు కలిగిన వారముగా, దుష్ట స్వభావం కలిగిన వారముగా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి దుష్టత్వం నుంచి, ఆ దుష్టకాలపు కార్యములన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తన ప్రశస్తమైన అమూల్యమైన రక్తం ద్వారా నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఇక ఎన్నటికీ మనం దురాశలకు, ఆ మునుపటి అజ్ఞాన దశలో ఉన్న ఆశలకు మనము లోబడి బలహీనులము కాకూడదని, సమస్త ప్రవర్తన యందు విధేయులైన పిల్లలకు తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాదు, లేఖనాల ప్రకారం నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండి. అవును, పరిశుద్ధత లేకుండా ప్రభువును మనము చూడలేము, ఆయన్ని దర్శించలేము. ఆయన పరిశుద్ధుడు. ఆయన మనకి ఇచ్చినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మనం వెళ్ళేటువంటి పట్టణము పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. అంతేకాదు, మనకి పేరు కూడా పరిశుద్ధులని పేరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎలా ఉంటున్నావు? ఈ లోకపు ఆశల్లో చిక్కుకొని రక్షించబడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చుకుంటూ శరీర ఆశలకు ఇచ్చలకు లోబడుతూ ఒకవేళ ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకునే బలహీనమైన స్థితి ఏదైనా ఉంటే ఈ ఉదయకాలం ప్రభు సెలవిస్తున్నాడు. అలాంటి ప్రవర్తన నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కలిగి పరిశుద్ధ ఆలయంలో దేవుడిని ఆరాధిస్తూ పరిశుద్ధ పట్టణం కొరకు మనం కనిపెట్టుకొని ఉండేవారముగా ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇలాంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి మన జీవితాల్లో ఎదురయ్యే శోధనలు బట్టి, ఇరుకులను బట్టి, మనకొచ్చే కష్టకాలాలను బట్టి దేవుడు చెయ్యి విడిచిపెట్టి అపవిత్రమైన క్రియల్లో సాతాను దుష్టుడు శరీరాశలకు లోబరిచి మనము దైవత్వంలో నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. మన పరిశుద్ధతను మనం పోగొట్టుకొని అపవిత్రతకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి లోకం. కనుక మనము మన శరీరమును, మన ఘటమును మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువు రాకడ వరకు పరిశుద్ధతను కలిగి ఆ పరిశుద్ధ పట్టణం కొరకై ప్రభువుని ఎదుర్కొనే అనుభవంలో మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రియమైన ప్రభువా, వేలాది స్తోత్రాలు. ఈ ఉదయకాలము ప్రభువా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్న మాటను బట్టి మీకు స్తోత్రములు. నిజమైన మా ఆధ్యాత్మిక జీవితంలో అవునయ్యా, అనేక సార్లు రక్షించబడిన తర్వాత కూడా మాలో ఉన్న పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలను బట్టి అనేకసార్లు పడిపోయే వారముగాను,
పరిశుద్ధతను పోగొట్టుకునేవారుగా మా ఆధ్యాత్మిక జీవితం ఉంది తండ్రి. దాన్ని బట్టి నన్ను మమ్మల్ని క్షమించండి, సహాయం చేయము. మేము కూడా నీ వలె పరిశుద్ధులముగా ఉండుటకు, నీ పరిశుద్ధతను కలిగి సమస్త ప్రవర్తనలోనూ నిన్ను ఎదుర్కొన్నట్టుకు మాకు సహాయం చేయం. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించుము ప్రభా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము. అవివాహితుల విషయాల్లో వివాహాల కొరకై సిద్ధపరచుము. అంతేకాదు జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మంచి జాబ్స్ మీరు అనుగ్రహించును. కుటుంబ వ్యవస్థలను ఆత్మీయంగా కడుతురండి. సమస్త పరిచర్య విషయంలో కూడా మీరే ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తురమ్మని, క్షమాభివృద్ధిని కలగజేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందన స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.